హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ రాజశేఖర్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను ఏంటంటే పల్లెటూరులో గంజాయి, అసలు పల్లెటూరులో గంజాయి అనేది ఎందుకు, అసలు ఈ వీడియో నేను చేయదలుచుకుంటున్నా ఏందనేది మీకు డౌట్ అవ్వచ్చు. కానీ ఏంటంటే నాకు జరిగిన సంఘటన తీసుకుని చెప్తున్నా. ఏంటంటే ఒక గంజాయి వల్ల ఒక వ్యక్తి ఒక 8 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. మనం పల్లెటూర్లలో జరిగిన సంఘటన ఆధారంగా తీసుకొని ఈ వీడియో చేయడం జరిగింది. బట్ ఏంటంటే ఇక్కడ అసలు గంజాయి మొత్తం వచ్చేసి వాళ్ళే కాకుండా ఈ 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉన్న వాళ్ళని టార్గెట్ ఎందుకు చేస్తారు? అసలు ఎందుకు ఎవరిని టార్గెట్ చేస్తారని అంటే, మనం ఖాళీగా ఉంటే, ఎవరైతే మన పల్లెటూళ్ళలో వాళ్ళు ఖాళీగా ఉంటారు కదా, ఖాళీగా అంటే ఎగ్జాంపుల్ చెట్టు దగ్గర పోయి చెట్టు ఊళ్ళో కూర్చోడు, గ్రామ పంచాయతీ దగ్గర కూర్చోడు, లేకపోతే అక్కడక్కడ ఖాళీ ప్లేసులో కూర్చొని ఓటర్ల దగ్గర ముచ్చట పెట్టుకుంటూ కూర్చున్నాడు. వాళ్ళది ఎవరైతే ఖాళీగా ఉంటారో వాళ్ళని టార్గెట్ చేస్తారు. వాళ్ళని టార్గెట్ చేసి ఏం చేస్తారు, ఫస్ట్ వాళ్ళను భయ్ నువ్వు డ్రింక్ మందు గిట్ట తాగుతావా చేస్తావా ఏమని అని చెప్పి వాళ్ళని మందు గిట్ట తాగడానికి తీసుకెళ్తారు. తీసుకెళ్ళి ఏమైనా చేసి మంచిగా మనకి 1000 రూపాయలు అటు ఇటు ఖర్చు పెడతారు. ఖర్చు పెట్టినా మనకి వేసాం నేర్పుతారు, అరే తమ్ముడు నువ్వు మరి ఇట్లా గంజా ఉన్నది, మరి గంజాయికి ఇట్లా అమ్మడం చేస్తే నీకు నెలకు 50-60 వేలు సంపాదించుకోవచ్చు అని చెప్తారు. అప్పుడు అనిపిస్తారు 50-60 వేలు అంటే నాకు మంచిగా బైక్ కొనుక్కోవచ్చు, మంచిగా లవర్ ఉంది, లవర్ని మెయింటైన్ చేయొచ్చు, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి ఆ డబ్బుకు ఆశపడి తను ఒప్పేసుకొని ఏం చేస్తాడు, పాలెట్ అటు ఇటు ఇవ్వడం, ఎక్కడ చెప్తే అక్కడికి ఎక్కడ ఆర్డర్ వస్తే ఆడ ఇవ్వడం చేయడం వల్ల గంజాయి అనేది చేస్తూ ఉంటాడు. అది చేయడం వల్ల ఏమవుతుందంటే ఆయన జీవితంలో అసలు ఏంటంటే అక్కడ నేను పెద్ద తప్పు చేస్తున్నాను అప్పుడు తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది పెద్ద తప్పు చేసినా అని? అతను పోలీసులు పట్టుకొని అతను జైలు వేసినాక విచారించినప్పుడు అబ్బా నా జీవితం నాశనం అయింది అని చెప్తారు. అయితే ప్రజెంట్ జరిగిన సంఘటన ఏంటంటే, నేను ఒక వ్యక్తి దగ్గర ఒక వ్యక్తి వచ్చేసి 8 సంవత్సరాలు జైలు శిక్ష పడ్డది. అతని దగ్గరకు ఒక పర్సనల్గా నేను వేరే ఫ్రెండ్ని కలవడానికి వెళ్తే ఒక ఫ్రెండ్ ఉండి ఏమైందని అడిగితే నాకు ఇట్లా గంజాయి కేసులో వచ్చేసి 8 సంవత్సరాలు జైలు శిక్ష పడ్డది. 8 సంవత్సరాలు జైలు శిక్ష పడితే అసలు ఎంత వయసు ఉంటుందని చెప్పి నేనంటే 20 సంవత్సరాల వయసు ఉంది అన్నాడు. చూస్తే హైట్ చూస్తే బాగానే ఉన్నాడు, ఎంత 170 హైట్ దాకా ఉన్నాడు. మరి నేను అప్పుడు అడుగుదామని చెప్పి అనుకున్నా, తమ్ముడు మరి ఇంత హైట్ పర్సనాలిటీ ఉన్నావు, మంచిగా నీకు ఆర్మీ జాబ్స్ అవ్వాలని, లేకపోతే ఎస్ఎస్సి కానీ, లేకపోతే ఇంకా పోలీస్ కానిస్టేబుల్స్ కానీ, నీకు ఏ పని దొరకలేదా? ఇంత పెద్ద ప్రపంచంలో ఎందరో బతుకురు, అందులో నీకు ఏ పని చేద్దామని దొరకలేదా? నీకు ఇదే దొరికిందా అంటే అతను ఎప్పటికీ జవాబు ఇచ్చిండు, అన్న నాకు ఒక చిన్న తాగుడు అలవాటు ఉంది, ఆ తాగుడు అలవాటు కాబట్టి నాకు నా ఫ్రెండ్స్ తీసుకెళ్ళి నాకు తాగిపిచ్చి నాతోని రోజు తాగడం వల్ల వాళ్ళతో పాటు నేను గంజాయిలో చేసి అమ్మితే నాకు పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేసి నాకు 2-3 సార్లు ఛాన్స్ ఇచ్చినా కానీ మళ్ళీ అదే వ్యసనానికి నేను అలవాటైనా, ఏం కాదులే అని చెప్పి చేస్తే ఈరోజు నేను 8 సంవత్సరాలు జైల్లో పడ్డా అని చెప్పి. అప్పుడు విన్న సంఘటన చూసి నేను మస్తు బాధపడిపోయాను. అది ఏంది ఇంత రకంగా జరిగింది సంఘటన అని చెప్పి. ఒక రకంగా మన దేశం కోసం ఇక్కడ ఇంతమంది బాడాలు చనిపోతూ ఇంత జరుగుతుంది, ఆపరేషన్ సింధూరు అయ్యేది అని చెప్పి ఒక పక్క ఇది జరుగుతుంది. ఇంత మధ్యలోపు ఇదంతా ఎందుకు అసలు ఇట్లా ఈ యూపులు వచ్చేసి ఈ యూపుల్ని టార్గెట్ చేసి ఇట్లా ఈ రకంగా చేస్తారు? అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఫ్రెండ్స్ రిక్వెస్ట్ చేస్తున్నా, నా అన్నదమ్ములు కానివ్వండి, నాకు తమ్ముళ్ళు కానివ్వండి, ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే రిక్వెస్ట్, మీరు ఈ గంజాయి జోలిపోయి మీ లైఫ్ స్మైల్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ గంజాయి అమ్మి మీ దగ్గరికి పోలీస్ స్టేషన్ కేసు ఎక్కువ ఏదో దొంగ ఊరదు కాకపోతే ఓ రోజు దొరుకుతాడు. ఒకవేళ మీరు ఆ స్టేషన్లోకి వెళ్ళి దొరికినా కానీ ఎస్ఐ ఏం చేస్తాడు, ఒకసారి చూస్తాడు, 2 సార్లు చూస్తాడు, 3వ సారి ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాడు. అరెస్ట్ చేసి వాడిని జైలు పంపిస్తే అక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే, ఇక్కడ ఊర్లో వాళ్ళ అమ్మ నాన్న గారి మీ కొడుకు పలానా గంజాయి అమ్మతో దొంగ అంటారు, మీ అన్న పలానా గంజాయి అంటారు, మీ చెల్లెతో ఉన్న ఫ్రెండ్స్ స్కూల్ పోతే ఏ బాధలు. నీకు ఒకవేళ చెల్లి ఉంటే నీ చెల్లెని చేసుకున్నట్టు చూద్దా, అయ్యా పలానోడట గంజాయి అమ్ముకున్నాడు, వాళ్ళ చెల్లి ఎందుకురా అని చెప్పి ఒకడు అంటాడు. ఒకటి తమ్ముడు ఉంటే అరే మీ తమ్ముడు అట ఇసంటోడట, మీ అన్న అసంటోడట అంటారు పల్లెటూరు. మీకు తెలుసు కదా, మీకు తెలియదు ఏమున్నాయి, ప్రతి ఒక్కరికి తెలుసు. తెలిసిన వాళ్ళే తప్పు చేస్తారు, తెలియనోడు తప్పు చేయరు. తెలిసి తప్పులు చేస్తారు ఎవరైనా కానీ. ఏం కాదులే, నన్ను ఎవడేం చేస్తాడు, నన్ను ఎవడు పట్టుకుంటాడు అని చెప్పేది ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటే బెస్ట్. ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండడం వల్లనే ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. అయితే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు ఖాళీ ఉండకూడదు. మీరు ఏంటంటే పల్లెటూరులో కానీ ఎవరైనా సరే, సిటీలో అయినా సరే, ఎక్కడైనా మీరు ఖాళీగా ఉంటే ఏంటంటే మైండ్లో దుర్బుద్ధ ఆలోచనలు పడతాయి. నేను ఇది చేయాలి, లేకపోతే పోరిపోతుంది, దాన్ని ఏం చేయాలి, అసలు ఏంది అని ప్రతి ఒక్క దానికి మీకు చెడు ఆలోచనలు పడతాయి. ఆ చెడు ఆలోచనలు ఉండకపోతే మీరు మంచి వయసు 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు లోపు ఉన్నదనుకో, మీ హైట్ పర్సనల్ ఉంటే మంచి జాబ్ ట్రై చేయండి, ఎస్ఎస్సి కానిస్టేబుల్ ట్రై చేస్తేనే కదా వచ్చేది. పక్క పొంటోడు అంటాడు, అరే ఇవి నువ్వు దొడ్డుకున్నావు, నువ్వు లావుకున్నావు, నీకేం వస్తుంది అంటాడు, పక్క ఉండి నీకేం వస్తాడు అంటాడు, ఇది ఉంటాడు. అరే భయ్ పక్క పొంటోడు 1,90,000 చెప్తాడు భయ్, పక్క పొంటోడు వచ్చి 1,90,000 చెప్తాడు నీకు.
నువ్వు ఆన్ మాటలు పట్టుకుని నువ్వు నమ్మితే నీకు లైఫ్ ఏమైపోతుంది. నువ్వు పో, ఫస్ట్ ట్రై చేసి ఫస్ట్ ఎగ్జామ్ దాకా పోయి చూసి రాపో. రాదు నువ్వు ఫస్ట్ నువ్వు ఎగ్జామ్ రాసిరా. ఎగ్జామ్ దాకా పోకముందుకి అరే నీకేమవుతుందిరా, నువ్వు లాగున్నావు రన్నింగ్ ఉండని చెప్పి ఊళ్ళలో చాలామంది నిన్ను డిమోటివేట్ చేస్తారు. డిమోటివేట్ చేసి ఏం చేస్తారంటే అయ్యే నీకేమవుతుందిరా తమ్ముడు, నీకేం రాత్రిరా అంటారు. అది ఆడనే అదే కుక్కగలుగుతారు. అట్లా కాదు, మీరు మంచిగా చదువుకొని మంచిగా కావాలంటే యూ కెన్ విన్ అనే బుక్ ఉంది. నువ్వు విజయం ఎలా సాధించాలనే బుక్ ఉన్నది. ఆ బుక్ చదువు. ఆ బుక్ చదువుకుంటే ఖచ్చితంగా నువ్వు ఏం చేయాలి, ఎవడు పక్క పుట్టుడు 100 మంది ఉరినా కానీ నువ్వు పట్టించుకొని నీ లైఫ్ నీ గోల్ ఉంటుంది కాబట్టి వెళ్ళిపోతావు. సరే నాకు ఇవన్నీ వద్దు, నేను ఒక మంచి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయాలి, నేను మంచి ఎంప్లాయ్ కావాలి, లేకపోతే నేను ఏదైనా ఒకటి బిజినెస్ చేసుకొని బతకాలి, నాకు ఇవన్నీ ఏం వద్దు, నాకు హైట్ లేదు, నా పర్సనాలిటీ లేదు, నాకు ఏం వద్దు అనుకుంటే రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ చదువు. రిచ్ డాడ్ పూర్ బ్యాగ్ బుక్ ఉంది ఒకటి, తెలుగులో ఉంది, అదొకటి చదువు. అది చదవడం వల్ల ఏమవుతుంది, నీ కమ్సెకం నీకు మైండ్ మెచ్యూర్డ్ అని వస్తుంది. అరే బుక్లో అసలు ఏం రాసిండు, రియల్ ఎస్టేట్ ఎట్లా బిజినెస్ చేయాలి, అసలు డబ్బు ఉంటే ఏంది, డబ్బు లేకపోతే ఏంది అనేదాన్ని ఎంత బుక్కులు రాస్తారు వాళ్ళంతా అంటే వేస్టా వాళ్ళు ఎంత అనుభవించి బుక్ లాస్ట్ వాళ్ళు మ్యాక్సిమం వచ్చేసి 18-20 సంవత్సరాలు 30 సంవత్సరాల రూపాయలు అయితే రాయారు కదా. వాళ్ళు మ్యాక్సిమం 60 సంవత్సరాలు 70-80 సంవత్సరాలు ఉన్న వాళ్ళు అసలు వాళ్ళు ఏంటంటే జీవితాలు అన్నీ అనుభవించి అసలు జీవితాన్ని ఈ తప్పు చేయదు, ఈ తప్పు చేస్తే మంచిగుంటుంది, ఈ రకంగా పోలే లైఫ్లో అని చెప్పి మ్యాక్సిమం 70-80 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళే ఎక్కువ రచయితలు ఉన్నారు. అయితే నేను చెప్పడానికి ఏంటంటే ఇలాంటి బుక్లు ఎందుకు నేను చెప్తున్నా అంటే, మీకు దగ్గర డబ్బులు ఉంటే కమ్సెకం పెట్టి కొని చదవడం వల్ల కమ్సెకం ఆ బుక్ చదివిన వాళ్ళు నేను ఈ వీడియో చూసిన వాళ్ళు ఒక 10 మంది ఉన్నట్టు అసలు ఒక్కడైనా ఒక బుక్ చదువుకోవడం వల్ల ఏంటంటే మీకు లైఫ్లో సెటిల్ అయిపోతారు. పక్కపట్టు మీ ఊళ్ళో ఎంతో మంది ఉంటారు, ఒకటి టీచర్ ఉంటాడు, ఒక్కొక్క రకంగా ఒక్కొక్క ఎంప్లాయ్ ఉంటారు. వాళ్ళని టార్గెట్ చేసుకోవాలి. వాడు కొట్టేప్పుడు నేను ఎందుకు కొడతలేను, మరి వాడు చేస్తున్నప్పుడు నేను ఎందుకు వెళ్ళాలని మీకు ఇప్పుడు అనిపించట్లేదా? అసలు ఎందుకు పక్కూరు చూసుకోరు, పక్క పండు నీ ఫ్రెండ్స్ చూసుకోరు, నీ కాలేజ్ ఫ్రెండ్స్ కానీ అది చూసుకోరు. కానీ 10th పాస్ అయిపోయారు కదా, ఇంటర్ ఫెయిల్ అయిపోతే లైఫ్ అయిపోయినట్టేనా? 10th ఎన్నో జాబ్లు ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, ప్రతి ఒక్క జాబ్స్ ఉన్నాయి. మీకు జాబ్స్ కావాలంటే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ చూడరు. ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ వచ్చేసి 50 ఏదైనా సరే బుక్ స్టాల్కి వెళ్ళి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ అని చెప్పి నువ్వు చేసుకుంటే నువ్వు 1-2 నుంచి 15 డేస్ మధ్య దొరుకుతుంది అది. లేకపోతే నీకు వచ్చేసి ఇప్పుడు మొబైల్లో ఉంది, ఈ రోజుల్లో మొత్తం గూగుల్ ఉంది, యూట్యూబర్స్ ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే, లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే వాళ్ళు కంటిన్యూ వాళ్ళ అనేది టచ్లో ఉంటే నీకు ఆటోమేటిక్గా ఫస్ట్ నోటిఫికేషన్ వస్తే నువ్వు జాబీలు అప్లై చేసుకోవచ్చు. ఖాళీ ఉండే బదులు ఇవన్నీ చేసే బదులు గంజాయిలు ఇవన్నీ చేసుకునే బదులు మంచిగా లైఫ్లో సెటిల్ కావు. లేకపోతే అది కాకపోతే లైఫ్ ఒక ట్రాక్టర్ కొనుక్కో, లేకపోతే ఏదైనా ఒక బిజినెస్ చేస్తే నువ్వు హ్యాపీగా ఉంటావు. తర్వాత నీకు ఒక అమ్మాయి ఎవరైనా ఒక అమ్మాయిని పిల్లనిస్తారు, పెళ్లి చేసుకోవచ్చు, నీ పిల్లలు, నీ అత్తగారు, నీ ఫ్యామిలీ నువ్వు బాగుంటుంది. అంతే తప్పించి కానీ నేను గంజాయి అమ్ముకొని నేను జైల్లో పోయి ఉన్నా కానీ ఏం కాదనంటే తర్వాత ఇక్కడ మీ అబ్బాయికి వచ్చి రోగం వచ్చి చూసుకున్నా కానీ ఎవరు నీళ్ళు పోస్ట్ వస్తుంది వల్లేడు. నీ అబ్బాయి నీ కొడుకే గంజాయి అమ్మ వేయండు, నీకు నేనేమైనా డబ్బులు ఇవ్వాలని అంటారు, నీకు నేనే అన్నం పెట్టాలి అది అంటారు. అలాంటి బాధలు ఎందుకంటే నేను కన్నందుకు ఈ బాధలు, నేను కన్నీ పురుడు పోసి నీ కన్నీ చేసి ఇంత పెద్ద చేసినందుకు నువ్వు మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇది ఎందుకు ఇలాంటి మీరు పని చేసుడు అసలు అని నేను అడుగుతున్నా మిమ్మల్ని, చూసిన వాళ్ళను. నేను అందరినీ తప్పు పట్టట్లేదు. ఎవరైతే ఏ రూట్లో వెళ్తున్నారో వెళ్ళకూరు ప్లీజ్. మీరు తాగి ఎక్కువ వ్యసనాలు అలవాటు వాళ్ళు రోజుకు 1 గంట వాకింగ్ చేసి రన్నింగ్ చేయంగా అలవాటు వస్తుంది. ఒక జాబులు కావాలంటే మీ ఊర్లో ఉన్న వాళ్ళకి వాళ్ళు కాంటాక్ట్ అయ్యారు. ఎందుకు చెప్పరు? నువ్వు 1 సారి 2 సార్లు 3 సార్లు కాంటాక్ట్ అయితే వాళ్ళు ఒక్కరోజు కాకపోతే అరే వారు నాకు ఫోన్ చేసినారు పాప మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ఉండదా? ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏంటంటే ఎవరు ఉద్దేశించి చెప్పట్లేదు, కానీ ఏంటంటే నాకు జరిగిన సంఘటన కళ్ళతో చూసిన కాబట్టి నేను చెప్తున్నా. మీరు ఏంటంటే అందరూ మంచిగా ఉండాలి, అందులో నేను బాగుండాలి అంతే తప్పించి కానీ మనకు స్వార్థం కొద్ది మీ పక్క పొంటి ఉంటాడు, మీ పక్క పొంటి ఇల్లు కూడా ఏమంటాడు, నువ్వు ఎప్పుడు నాశనం అయితే మంచిగా ఉంటారా, వాళ్ళ మీద ఎప్పుడు 4 రాలేద్దామని చూస్తారు. మన ఇంటి పక్క పొంటోడు, మన ఊరున్న మన ఇంటి ముంగడు ఉన్నోడు ఏం చేస్తాడు, మన ఇంటి ముంగడు అరే వాడు బతికిపోయారా, వాడు ఎదిగారా అని చెప్పి వాడోడు బాధ ఉంటుంది. ఇన్ని బాధలు ఉంటాయి. నీ ఫ్రెండ్స్ ఉంటారు, నీ ఫ్రెండ్ నీకు సపోర్ట్ చేసేవాడు ఎవరికో ఫ్రెండ్స్ ఒకటే సపోర్ట్ చేస్తాడు. అరే మామ పోరా నువ్వు ఏమైనా అయితే చూసుకోరా, నీ డబ్బులు నేను పంపిస్తా అని చెప్పి ఒకటి నీకు లైఫ్ లాంగ్ సాధించడు ఫ్రెండే. అందు గురించి చెప్తున్న ఫ్రెండ్స్, ఇవన్నీ గంజాయిలు ఇవన్నీ అమ్ముడు బంద్ చేయరు, ఇవన్నీ వేసుకోవడం బంద్ చేసి ఏదైనా ఒక లైఫ్ ఏదైనా నిజాయితీ కొద్ది ఏదైనా చిన్న పని చేసుకో, తప్పే ఉంది. నీకు పని చేసుకుని నీకు పిల్లని ఇష్టం లేరా, ఊళ్ళో ఉన్న వాళ్ళు లేరా, వ్యవసాయం చేసుకున్న వాళ్ళు లేడా, ఎంతమంది లేరు? ప్రతి ఒక్కటి మన రాంగ్ రూట్ వెళ్ళి ఇరుకపోయారు అనుకో లైఫ్ లాంగ్ బాధపడతారు ఫ్రెండ్స్. ఎందుకనంటే ఇలాంటి వ్యసనాలకి మధ్యలో బాగా ఆదాయిపోతున్నాయి, బాగా టార్గెట్ ఇస్తారు యువకుల్ని. ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి చెప్తున్నా నేను. ఎందుకంటే అందరు జాగ్రత్తగా ఉండరు. మంచిగా ఏమైనా లైఫ్లో ఏమైనా కావాలంటే ఏదైనా ఒక గోల్ ఎంచుకోవాలి. నేను చెప్పినా కదా ఫ్రెండ్స్, యూ కెన్ విన్, మీరు విజయం ఎలా సాధించాలని ఒక బుక్, లేకపోతే మీరు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయాలా ఏదనుకుంటే
రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ కొని చదువుకుంటే ఇంకా చాలా ఉన్నాయి నేను బుక్స్ ఒక్కొక్కరిని ఆ బుక్స్ల గురించి అయితే వివరంగా చెప్తా. ఇప్పుడు మీరు ఇంకా నాకు ఇంకా ఖాళీ ఉండబాలు ఏం చేయమంటారు అనే దాని గురించి అయితే మీకు ఉండే ఒక్కొక్క నా వీడియో లైక్ చేసుకోర్రి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏంటంటే మీకు ఫస్ట్ నోటిఫికేషన్ మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ సిఎస్ఎఫ్ నోటిఫికేషన్ ఉంది. డ్రైవర్ కానీ ట్రేడ్మెన్స్ కానీ ఇవ్వండి జీడీ కానీ ఏదైనా సరే నోటిఫికేషన్ వచ్చిన కొద్దీ మీకు పెడతా. ఆ ఏజ్ ఎంత ఉంటుంది ఎలిజిబుల్ ఎట్లా అప్లై చేయాలి అసలు దాని డాక్యుమెంట్స్ ఏందనేది నేను చెప్తా ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ, నమస్తే. ఈ వీడియోలో నేను ఏమన్నా తప్పుగా మాట్లాడతానని క్షమించుర్రి. నమస్తే ఫ్రెండ్స్, బాయ్, జై హింద్.